ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు ఉదయం నుండే అదృష్టం మీకు తారాస్థాయిలో ఉండబోతుంది. అయితే ఈ కుంభరాశి వారు ఎటువంటి అదృష్టకర ఫలితాలను ఈరోజు ఉదయం నుండే చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. అయితే ఇప్పుడు 2025 అక్టోబర్ 14వ తేదీ మంగళవారం రోజున అయితే ఈ రోజు ఉదయం మీరు కళ్ళు తెరిచే సమయం నుండే వాతావరణం కొంచెం కొత్తగా కనిపిస్తుంది. గాలి తాకటం, సూర్యకిరణాలు, పిట్టల కిలకిలలు అన్నీ కూడా మీకు ఏదో శుభమైన సంకేతాన్నిస్తాయి. అయితే చంద్రుడు ఈ రోజు మీ యొక్క 11వ గృహంలో ప్రయాణిస్తాడు. 11వ గృహం అనేది లాభస్థానం. అంటే స్నేహితులు, సంబంధాలు, ఆశలు నెరవేరటం, లాభాలు రావటం వంటివి సూచిస్తుంది. అంటే ఈరోజు మీ యొక్క ఆశలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో మీకు ఒక శుభ సూచన వస్తుంది. ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదా ఎవరో ఒకరు చెప్పిన మాట రూపంలో కానీ అదృష్టం మిమ్మల్ని తాకుతుంది. ఆ మాటలే ఈరోజు మీ యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే ఈ సమయాల్లో మీరు ఏదైనా చిన్న నిర్ణయం తీసుకుంటే అది అతిపెద్ద ఫలితాలను ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మనసు చెప్పిన మాట వినండి. అవసరమైతే కుటుంబ సభ్యులతో సంప్రదించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఇక ఈరోజు మధ్యాహ్నం 12:15 నుండి 3 గంటల మధ్య సమయంలో మీ యొక్క జాతకంలోని గురుగ్రహం యొక్క శక్తి అత్యంత బలంగా పనిచేస్తుంది. గురువు అనేది జ్ఞానానికి, అదృష్టానికి, సంపదకు సూచిక. ఈ సమయానికి మీరు ఏ పని చేసినా, అంటే అది ఆఫీస్లో ఒక పెద్ద నిర్ణయం కానీ, వ్యాపారంలో ఒక ఒప్పందం కానీ, లేక ఇంట్లో ఒక పాజిటివ్ ఆలోచన కానీ, ఇటువంటి ఏ పని చేసినా కానీ అది బంగారం లాంటి ఫలితాలను మీకు అందజేస్తుంది. అంటే 10వ గృహంలో సూర్యుడు, బుధుడు కాంబినేషన్లో ఉన్నారు. అంటే మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పింది ఇతరులు గౌరవంగా వినే రోజు ఇది. మీ నిర్ణయాలు సమాజంలో చర్చకు కూడా వస్తాయి. అయితే మధ్యాహ్నం మీరు నీలిరంగు వస్త్రాలు ధరిస్తే లేదా ఆ రంగు వస్తువులు మీ దగ్గర ఉంటే మీ ఆలోచనలో ఉన్న ఒక పెద్ద ఆశయం సాకారమవుతుంది. ఇక సాయంత్రం 4:30 తర్వాత మీరు చేసే ప్రతి పని అనుకోని ఫలితాలను ఇస్తుంది. కానీ అవన్నీ కూడా మంచివే. ఎవరో ఒక పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు, లేదా ఒక పాత కోరిక ఒక్కసారిగా సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో చంద్రుడు మీ యొక్క రాశికి త్రికోణ దృష్టిని ఇస్తాడు. దీనివల్ల మనసులో నిశ్చలత, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతాయి. ఇది మానసిక బలం ఇచ్చే సమయం. అలాగే కుంభరాశి వారు ఈరోజు తమ భాగస్వామి లేదా ఇష్టపడే వ్యక్తి నుండి ప్రత్యేకమైన మాట వినే అవకాశం కూడా ఉంది. నిన్ను నేను మిస్ అవుతున్నాను కానీ, లేదా నువ్వు ఉన్నావంటే నాకు బలం, ఇటువంటి మాటలు వింటారు. ఆ మాటల వెనుక ఉన్న భావం మీ యొక్క హృదయాన్ని తాకుతుంది. ఇక రాత్రి 7 గంటల నుండి 10:30 వరకు విశ్వశక్తి మీకు ఏదో సంకేతమిస్తుంది. అది కల రూపంలో రావచ్చు, లేదా ఒక పాట, ఒక వాక్యం, ఒక ఫోన్ కాల్ రూపంలో కూడా ఉండవచ్చు. అయితే ఆధ్యాత్మిక దృష్టిని కనుక గమనిస్తే శని మీ యొక్క రాశి అధిపతి. ఈరోజు శని మీకు పరీక్షను కాదు, ఆశీర్వాదం ఇస్తున్న రోజు. దీనర్థం మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. అయితే రాత్రి నిద్రకు ముందు ఒక దీపం వెలిగించి ఓం నమో వాయుదేవాయ అనే మంత్రం 3 సార్లు జపించండి. మీ లోపలి దౌర్భాగ్య శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా, మానసికంగా, ఆత్మవిశ్వాసంగా మీరు కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతారు. ఇక ఈరోజు మీరు డబ్బుతో సంబంధం ఉన్నటువంటి ఏ పనైనా సరే ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్ కానీ, కొత్త వ్యాపారం కానీ, లేదా ఒక చర్చ కానీ అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అయితే గ్రహస్థితిని కనుక గమనిస్తే గురువు ప్లస్ శుక్ర ప్రభావం కారణంగా మీ యొక్క జాతకంలో ధనలాభ యోగం ఏర్పడింది. ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి చెల్లింపు ఈరోజు మీకు రావచ్చు. లేదా ఒక నిధి, లేదా బోనస్, లేదా అప్పు రీఫండ్ రూపంలో డబ్బు మీకు అందుతుంది. అయితే ఆ డబ్బు వచ్చిన వెంటనే దాంట్లో కొంత భాగం దేవాలయానికి కానీ, లేదా పేదవారికి కానీ దానం చేయండి. అదృష్టం నిలకడగా ఉండాలంటే పంచడం నేర్చుకోండి. అలాగే కుటుంబ జీవితంలో గమనిస్తే కనుక ఈరోజు శాంతి, ఆనందం విరాజిల్లుతుంది. పెద్దలు మీ యొక్క పనులను మెచ్చుకుంటారు. పిల్లలు మీ దగ్గర చురుగ్గా ఉంటారు. ఎవరో ఒక పెద్దవారు మీకు నీ సమయం మొదలైంది అని చెబుతారు. అది శుభమయమైనటువంటి మాట అని గుర్తుంచుకోండి. అలాగే గృహంలో గంగాజలం చల్లటం లేదా పసుపు దీపం వెలిగించటం ఈరోజు బాగా శుభ ఫలితాలను మీకు అందజేస్తుంది.
అలాగే ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడతారు. మీ యొక్క భావాలు సరిగ్గా వ్యక్తమవుతాయి. మీ యొక్క ప్రేమ భాగస్వామికి మీరు ఎంత విలువైన వారు అర్థమవుతుంది. అయితే ఎవరో ఒకరు నేను నీ గురించి చాలా ఆలోచిస్తున్నాను అనే మాట కూడా చెబుతారు. ఈ మాట మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు చాలా ఉత్తమమైంది. మానసికంగా మీరు చురుగ్గా ఉంటారు, శక్తివంతంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. చిన్న చలి, తలనొప్పి లాంటివి తప్పించి పెద్దగా ఏ సమస్య ఉండదు. నీరు ఎక్కువగా తాగండి. నిమ్మరసం లేదా తులసి టీ తాగితే శక్తి స్థాయిలు మరింత పెరుగుతాయి. ఇక రాత్రి పడుకునే ముందు మీరు ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు. అది మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దిశను చూపిస్తుంది. ఇది ఆత్మ జాగృతి సమయం. విశ్వం మీతో ఒక రహస్య భాషలో మాట్లాడుతుంది. కళ్ళు మూసుకొని ఈరోజు నా రోజు అని మీరు మనసులో చెప్పుకోండి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. అంటే ఉదయం శుభ సూచనలు, కొత్త ఆరంభం కనిపిస్తుంది. మధ్యాహ్నం అధిక అదృష్టం, ఆర్థిక లాభం కనిపిస్తుంది. సాయంత్రం పాత సంబంధాలు మళ్లీ కలుస్తాయి. రాత్రి విశ్వశక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికంగా బలమైన లాభాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో భావోద్వేగ అనుసంధానం కనిపిస్తుంది. ఆరోగ్యం శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే దైవశక్తి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఓం వాయవే నమః, ఓం గురవే నమః ఈ 2 మంత్రాలను ఉదయం 11 సార్లు జపించండి. మీ చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదృష్టం మీకు నిలకడగా ఉంటుంది. మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అదృష్టం అదేవిధంగా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు కుంభరాశి వారికి కేవలం శుభదినం మాత్రమే కాదు, ఇది మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలో మార్చే దినం. మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ యొక్క లక్ష్యాలు బలంగా ఉంటాయి. మీ యొక్క శక్తి అపారంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎదురైన అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు చేసే ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు విజయానికి మూలమవుతుంది. విశ్వం మీ పక్షాన నిలబడిన రోజు ఇది. ఈరోజు మీ యొక్క అదృష్టం తారాస్థాయిలో ఉంది. అంటే మీరు కోరింది ఆకాశం వినిపిస్తుంది, భూమి అనుసరిస్తుంది, కాలం అనుకూలంగా మారుతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం అదృష్టం అనేది తారాస్థాయిలో ఉండబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా శని భగవానుణ్ణి ఆరాధించాలి. మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం మీ యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు దానం చేసినా సరే, మీరు చేసినటువంటి దానానికి రెట్టింపు ఫలితాన్ని, రెట్టింపు పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ అంశాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహాలు కుంభరాశి వారిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.